కరెక్ట్ వెనకాల కనిపిస్తుంది అదే నా రూము లోపల. అంటే లోపల అందరు పడుకున్నారు కొంతమంది. అంటే ఈ డే టైంలో మరి ఎందుకు పడుకుంటారు నాకు అర్థం కావట్లేదు, ఎక్స్ప్లోర్ చేయకుండా. బట్ ఎనివే మనకి అనవసరం అది, ఎవరి పర్సెప్షన్ వాళ్ళే ఉంటుంది. బట్ అగైన్ సో మనం బయటికి వెళ్దాం, వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాం జార్జ్ టౌన్ని. సో చలో ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రేపు మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి, లంకావి కానీ లేదంటే ఇంకా వేరే ప్లేస్ కానీ వెళ్ళాలి. సో చూద్దాం చలో. అసలు జార్జ్ టౌన్ ఆర్ట్ గ్యాలరీ కాదు కదా, అసలు రోడ్ల పైన ఎక్కడ చూసినా కూడా నీట్గా కనిపిస్తుంది మొత్తం స్ట్రీట్ అంతా. చూడు చైనీస్ టెంపుల్ అనుకుంటా. అండ్ ఇది వచ్చేసి ట్రై సైకిల్ తెలుసు కదా, రిక్షా అంటాం కదా మనం, మలక్కలో చూసినాం కదా రిక్షా. చాలా ఉన్నాయి రిక్షాస్. ఈ ట్రిప్కి ఇక 25-30 ఉంటుంది. నేరోగా ఉన్నాయి అన్ని, వన్ వే రోడ్స్ అన్ని. జార్జ్ టౌన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. మలేషియా జార్జ్ టౌన్ అనేది క్యాపిటల్ ఆఫ్ పెనాంగ్. ఈజ్ అ వైబ్రెంట్ సిటీ నోన్ యాజ్ ఇట్స్ రిచ్ హిస్టరీ. అంటే ఈ జార్జ్ టౌన్ కి మంచి రిచ్ హిస్టరీ ఉంది. అండ్ ఆల్సో డివర్స్ కల్చర్ అండ్ డెలిషియస్ ఫుడ్. కెప్టెన్ ఫ్రాన్సిస్ లైట్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేవాళ్ళు 1786లో దీన్ని కనుగొన్నారు. అండ్ దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని పేరు వచ్చింది. ఈ సిటీ మొత్తం మల్టీ కల్చరల్ ఆర్కిటెక్చర్స్ తో ఉంది. అ బ్లెండ్ ఆఫ్ కలోనియల్ ఆర్కిటెక్చర్, చైనీస్ సూపర్ హౌసెస్ అండ్ మన హిందూస్ టెంపుల్స్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఈస్ రికగ్నైజ్డ్ ఫర్ ఇట్స్ యునిక్ ఆర్కిటెక్చరల్ అండ్ కల్చరల్ హెరిటేజ్. ఇది ఒక మల్టీ కల్చరల్ హబ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ దొరికే ఫుడ్ కానీ ఆర్కిటెక్చర్స్ కానీ ఫెస్టివల్స్ కానీ మొత్తం మలేషియన్ ఫుడ్, మలేషియన్ ఆర్కిటెక్చర్స్, మలేషియన్ ఫెస్టివల్స్, అట్లనే చైనీస్కి సంబంధించిన ఫుడ్, ఇండియన్కి సంబంధించిన ఫుడ్, టెంపుల్స్, ఫెస్టివల్స్ అండ్ ఆల్సో యూరోపియన్ కల్చర్ కూడా ఉంది. సో అన్ని కంట్రీస్కి సంబంధించిన ఫుడ్ దొరుకుతుంది, ఆర్కిటెక్చర్స్ దొరుకుతున్నాయి అండ్ ఆల్సో ఫెస్టివల్స్ కూడా జరుపుకుంటారు. ఈ జార్జ్ టౌన్ని మోడర్న్ సిటీ కూడా అంటారు. ఎందుకంటే దీని హిస్టరీ చూసుకున్నప్పటికీ మోడర్న్ ఎమ్యూనిటీస్, స్కై స్కేపర్స్ అండ్ షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి. ఈ జార్జ్ టౌన్లో మనం ఏమేమి చేయొచ్చు, ఏమేమి చూడొచ్చు, ఏమేమి తినొచ్చు అంటే హెరిటేజ్ బిల్డింగ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, నీట్గా ఉంటాయి అన్నీ. అండ్ స్ట్రీట్ ఆర్ట్ అవి కూడా మొత్తం డిస్కవర్ చేయొచ్చు. అండ్ ఫుడ్కి సంబంధించినవి చాలా ఉంటాయి, చాలా డిఫరెంట్ కంట్రీకి సంబంధించిన ఫుడ్స్ ఉంటాయి, అవి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ టెంపుల్స్ని విజిట్ చేయొచ్చు అండ్ మాస్క్స్ కూడా విజిట్ చేయొచ్చు, మనకు పర్మిషన్ దొరుకుతుంది ఈజీగా. అండ్ ట్రై సైకిల్స్ రైడ్ అండ్ రిక్షా రైడ్స్ ఉంటాయి కదా, అవి కూడా సిటీ మొత్తం తిప్పి మనల్ని ఎక్స్ప్లోర్ చేపిస్తారు. అంటే మనం పే చేసి దాన్ని బట్టి సిటీ మొత్తం తిప్పి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ హిల్స్ ఉంటాయి, పెనాంగ్లో హిల్స్ ఉంటాయి, అవి కూడా మనం మంచిగా విజిట్ చేయొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ మ్యూజియంస్ కూడా మంచిగా చూడొచ్చు అనమాట. కొంచెం దానికి పేమెంట్ ఉంటుంది, ఏ మ్యూజిక్ వెళ్తున్నాం అనేది దాన్ని బట్టి పేమెంట్స్ ఉంటాయి. ఫీ పే చేసి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను ఏమనుకున్నా కానీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. అసలు థాయిలాండ్కి, వియట్నాంకి, మలేషియాకి అసలు పొందనే లేదు. మలేషియా ఈజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ ఇస్లామిక్ కంట్రీ. అండ్ అంటే ఇంత మంచిగా, ఎంత బ్యూటిఫుల్గా రోడ్స్, ఇంత ఓల్డ్ బిల్డింగ్స్ కానీ, న్యూ బిల్డింగ్స్ కానీ, ట్విన్ టవర్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఇంత మంచి నీట్గా ఉంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయని అనుకోలేదు. ఏదో థాయిలాండ్లో ఉన్నట్టు ఉంటాయి బిల్డింగ్స్, ఎక్కడైనా బిల్డింగ్స్ అనుకున్నా. బట్ రోడ్స్ నీట్గా ఉన్నాయి, అసలు పొల్యూషన్ జీరో. మేబీ ఉండొచ్చు, బట్ వేరే కంట్రీతో పోల్చుకుంటే మాత్రం పొల్యూషన్ అసలు చాలా తక్కువ ఉంది. అండ్ డిఫరెంట్ ఉంది కంట్రీ కంప్లీట్గా. సో చిన్న కంట్రీ కదా, అందులోనే ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ ది మలేషియాని చైనా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఎవరు చూసినా అంటే లైక్ ముస్లిమ్స్ లాగా కనబడలేరు, మలేషియన్స్ మలయ వాళ్ళగా కనిపిస్తున్నారు. బట్ వాళ్ళు అయితే ముస్లిమ్స్. సో డిఫరెంట్ ఉందంటే మన ఇండియన్ ముస్లిమ్స్ డిఫరెంట్గా ఉంటారు, చూడగానే చెప్పేయచ్చు. ఈవెన్ గర్ల్స్నైనా బాయ్స్నైనా. అండ్ మలేషియన్ గర్ల్స్ బాయ్స్ కానీ డిఫరెంట్గా ఉన్నారు. అంటే గుర్తుపట్టడానికి వీళ్ళు ఎక్కడ ఉందన్నమాట. మేబీ మన ఇక్కడ లాంగ్ పీరియడ్లో ఉంటే మేబీ గుర్తుపట్టచ్చు. ఇంత ఆడంబరంగా ఉంది స్ట్రీట్.
ఈరోజు నా ఖర్చు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఒక 8 ringgits అని, దాని తర్వాత పెట్రోల్ నిన్న పట్టించాను కదా, నిన్న పట్టించిన ఉంది 5 ringgits 80 pence. దాని తర్వాత పెట్రోల్ మళ్ళీ సెకండ్ టైం కొట్టించిన 5.75 అయింది. 5 ringgits 75 cents. సో అండ్ దాని తర్వాత ఇక్కడికి వచ్చేసి 27 ringgits వచ్చేసి రూమ్కి పడింది. హాస్టల్ నేను బుక్ చేసుకున్న హాస్టల్. ఇది ఖర్చు ఈరోజు. అండ్ ఇప్పుడు ఇంకా డిన్నర్ తినాలి. డిన్నర్కి ఇంకో నాకు తెలిసి 8 to 10 ringgits అవ్వచ్చు. చలో, స్ట్రీట్ ఫుడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ చైనీస్ స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ అయింది. లైన్లో కట్టుకున్నారు కదా, మేబీ ఆ డిష్ గురించో, అదే డిష్ గురించి కాదు, రోడ్డు పై నుంచి నడుస్తున్నారు కదా, అందుకని లైన్లో ఉన్నారు. లైన్ కట్టిల్రు. ఇదేం విషయం మరి, బాతుకు సంబంధించిన దోస్తు పెద్దగానే ఉంది. స్ట్రీట్ ఫుడ్కి ఇంత పెద్ద లైన్ అంటే అబ్బో సూపర్. అలా మ్యాక్సిమం అందరు చైనీస్ వాళ్ళే ఉన్నారు.